అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానతో రైతన్న లబోదిబోమంటున్నాడు. సాగు కోసం అష్టకష్టాలు పడ్డ తమపై చివరికి ప్రకృతి కూడా పగబట్టిందని అన్నదాతలు వాపోయారు. అయితే యూరియా కోసం ఇబ్బందులు పడి సాగునీటి కోసం గోసపడ్డామని గుర్తు చేశారు. ఎలాగోలా పంట చేతికొచ్చే దశలో వర్షాలతో అపార నష్టం కలిగించిందని నిట్టూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేల రాలింది. ఆ పంటను చూసి రైతన్న బోరుమని విలిపిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మక్క పంట నేల కొరిగింది. కల్లాలపై పోసిన మక్కలు, వరిధాన్యం తడిసి ముద్దైంది. చెట్లపై ఉన్న మామిడి, వరిధాన్యం నేల రాలాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులను తీవ్ర నష్టానికి గురిచేసింది. చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో పంట నష్టం అధికంగా జరిగింది. నేల రాలిన మామిడి, తడిసిన మొక్కలను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షాలతో జగిత్యాల జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవగా చేతికొచ్చిన మొక్కజొన్న నేల కొరిగింది. తోటల్లో మామిడికాయలు రాలి మామిడి రైతన్న లబోదీబమంటున్నాడు. నువ్వుల పంట పూర్తిగా నాశనమైంది. ఆరబెట్టిన పసుపు మొత్తం నీళ్లు పాలు కాగా రైతన్నలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టాలు మిగిల్చింది. పలు మండలాల్లో రాత్రి కురిసిన వానతో మక్క పంట తడిసి ముద్దైంది. మార్కెట్ ద్వారా ప్రభుత్వం మక్క పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా రోడ్లపై పంటను ఆరబోసుకున్నారు. వర్షం కురవడంతో పంట తడిసిపోయింది. నిర్మల్ జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్ రూరల్ మండలంలోని మూటాపూర్ గ్రామంలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలపాలైంది. సోన్ మండలంలో సైతం మొక్కజొన్న, నువ్వు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇటు బైంసపట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. జోరువానకు జొన్న చేన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మామిడి, టమాటా పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి.